ఓకే. సో, మనము లాస్ట్ సెషన్‌లో ఈ గిట్‌హబ్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ప్లస్ లైనక్స్ సర్వర్‌లో గిట్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? మన యూజర్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి? ఈ కాన్ఫిగర్ చేసిన ఆ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలని డీటెయిల్స్ చూసాం. సో, మనం ఈరోజు సెషన్‌లో ఈ వీసీఎస్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం ఒక ఆర్గనైజేషన్‌లో. సో, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కి ఎలా ఉంటారు? సో, కొంతమంది డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, డెవాప్స్ ఇంజినీర్స్ ఉంటారు, డేటాబేస్ ఇంజినీర్స్ ఉంటారు. సమ్ అదర్ టీమ్స్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ రిలేటెడ్ టీమ్స్ కూడా. సో, ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అంటే మేబీ కన్సిడర్ ఒక అప్లికేషన్ అనుకుందాం. మేబీ కన్సిడర్ లైక్ ఫేస్‌బుక్ ఆర్ అమెజాన్ లైక్ అప్లికేషన్ అనుకుందాం. సో, ఇప్పుడు ఆ అప్లికేషన్‌కి ఏముంటది? ఫ్రంట్ ఎండ్ వర్క్ ఉంటది. మిడిల్ వేర్ ప్లస్ బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటది. హ్మ్. సో, ఈ ఫ్రంట్ ఎండ్‌కి, మిడిల్ వేర్‌కి, బ్యాక్ ఎండ్‌కి ఎక్కడో ఒక చోట రిలేషన్ అయితే ఉంటది. అంటే ఒక కోడ్ మీద ఒకదానికి డిపెండెన్సీ ఉంటది. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డెవలపర్స్ ఒకే టీము సేమ్ లొకేషన్, సేమ్ టైమింగ్స్‌లో ఉండాల్సిన అవసరమే లేదు కదా! సో, కొంతమంది ఇండియన్ టైమింగ్స్‌లో వర్క్ చేస్తారు. కొంతమంది జపాన్ టైమింగ్స్‌లో, కొంతమంది ఆహ్, ఏంటి యూరోప్ టైమింగ్స్‌లో, కొంతమంది యూఎస్ టైమింగ్స్‌లో పనిచేస్తారు. సో, వాళ్ళున్న డిఫరెంట్ లొకేషన్ బట్టేసి. సో, ఇప్పుడు అలా డిఫరెంట్ లొకేషన్ నుంచి డిఫరెంట్ ఇంజినీర్స్ వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ మధ్య కొలాబరేషన్ ఎలా ఉంటది? అంటే ఎవరు దేని మీద పని చేస్తున్నారు? ఎవరు ఏ కోడ్ మీద చేంజెస్ చేస్తున్నారు? ఆ చేసిన చేంజెస్ వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉందా? లేకుంటే ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా అనేసి ఎలా తెలుస్తుంది? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే డెవలపర్ ఉన్నాడనుకుందాం. సో, ఈ డెవలపరు ఐఎస్‌టీ టైమింగ్‌లో అంటే ఇండియన్ టైమింగ్స్‌లో వర్క్ చేస్తున్నాడు. కోడ్ ఏమో ఆహ్, అదే లోకల్ ల్యాప్‌టాప్‌లో ఉంది. ఓకే. సిమిలర్‌గా బి అనే డెవలపర్ కూడా ఇండియన్ టైమింగ్స్‌లోనే వర్క్ చేద్దాం అనుకుందాం. సో, ఇతను వర్క్ చేస్తున్న కోడ్ ఇతని ల్యాప్‌టాప్‌లోనే ఉంది. సో, సి అనే డెవలపర్ యూఎస్ టైమింగ్స్‌లో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. సో, ఇతడు పనిచేస్తున్న కోడ్ ఇతని లోకల్ ల్యాప్‌టాప్‌లోనే ఉంది. సో, అప్పుడు ఈ డెవలపర్ దగ్గర ఉన్న కోడ్ చేంజెస్ ఈ డెవలపర్‌కి తెలియదు. ఈ డెవలపర్‌కి తెలియదు. హ్మ్. సేమ్ వే ఈ డెవలపర్ ఉన్న కోడ్ చేంజెస్, కోడ్ డీటెయిల్స్ కానీ ఈ డెవలపర్‌కి తెలియదు. ఈ డెవలపర్‌కి తెలియదు. హ్మ్. సో, అలాగే సి దగ్గర ఉన్న కోడ్ గురించి బి డెవలపర్‌కి తెలియదు. ఏ డెవలపర్‌కి కూడా తెలియదు. సో, వీళ్ళ దగ్గర కామన్ కొలాబరేషన్ అన్న ఒక ప్లాట్‌ఫార్మ్ ఎటువంటిది లేదు. సో, ఏమున్నా గూడా సో, డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో కాబట్టి వీళ్ళిద్దరు కనెక్ట్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు మనం ఇండియన్ టైమింగ్స్‌లో వర్క్ చేస్తాం అనుకుందాం. కానీ యూఎస్ టైమ్‌లో వర్క్ చేసే ఆయన మేబీ వీళ్ళు సమ్ టైమ్ కొలాబరేట్ అవ్వచ్చు. మేబీ ఒక 3 అవర్స్, 4 అవర్స్ కొలాబరేట్ చేయొచ్చు. కానీ త్రూ ఔట్ డే మనం కొలాబరేట్ చేయడానికి ఉండదు కదా! హుహు. సో, అలాగా వీళ్ళు కోడ్ వాళ్ళ దగ్గరే కీప్ చేసుకోకుండా లోకల్ ల్యాప్‌టాప్స్‌లో కోడ్ ఒక కామన్ ప్లేస్‌లో ప్లేస్ చేసి, వాళ్ళు ఏ కోడ్ మీద వర్క్ చేస్తున్నాడు, చేంజ్ చేస్తున్నారు, ఎవరు చేంజ్ చేశారు, ఏ టైంలో చేంజ్ చేశారు అని హ్మ్. ట్రాకింగ్ చేసేదానికి ఒక ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తారు. అదే ఆ ప్లాట్‌ఫార్మే వీసీఎస్. ఓకే. విషయం. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. హ్మ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సాఫ్ట్‌వేర్ టూల్ దట్ రికార్డ్ చేంజెస్ టు ద మేడ్ టు ద ఫైల్స్. ఓకే. ఏవైతే ఆ ఫైల్స్‌కు అంటే అప్లికేషన్ ఫైల్స్‌కి చేంజెస్ చేశారో, మోడిఫికేషన్ చేశారో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తుంది. హ్మ్. ఏం ఏం చేంజ్ చేశారు? ఎవరు చేంజ్ చేశారు? ఎప్పుడు చేంజ్ చేశారు? హ్మ్. అనే డీటెయిల్స్ గ్యాదర్ చేస్తుంది. సో, హ్మ్. గ్యాదర్ చేసే చేంజెస్ ఎక్కడుంటాయి? ఒక సెంట్రల్ లొకేషన్‌లో ఉంటాయి. ఆ సెంట్రల్ లొకేషన్‌కి ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటది. హ్మ్. సో, ఈ ఏ డెవలపర్ వర్క్ చేసి ఈ కోడ్ మొత్తం ఇక్కడ ప్లేస్ చేస్తారు. హ్మ్. ఓకే. అప్పుడు బి డెవలపర్‌కి యాక్సెస్ ఉంటుంది. సి డెవలపర్‌కి యాక్సెస్ ఉంటుంది. హ్మ్. సో, ఈ ఏ డెవలపర్ పనిచేసిన కోడ్ వల్ల ఏమన్నా బ్రేక్ అవుతుందా? ఇన్ కేస్ ఈరోజు మార్నింగ్ పని చేశారు. హ్మ్. మార్నింగ్ షిఫ్ట్‌లో ఇండియన్ ఏ డెవలపర్ పని చేశాడనుకుందాం. చేంజెస్ చేసేసి ప్లేస్ చేశాడు. ఈ బి డెవలపరు
ఆఫ్టర్నూన్ షిఫ్ట్‌లో వర్క్ చేసేసాడు. వర్క్ చేస్తాడు. సో, ఈ బి డెవలపర్‌కి ఆ రోజు ఈ ఏ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ మీద డిపెండెన్సీ ఉంది. సో, అప్పుడేం జేస్తాడు? ఈ సెంట్రల్ నుంచి కాపీ చేసుకొని కోడ్ కోడ్ మీద వర్క్ చేస్తాడు. ఓకేనా? హ్మ్. సో, కోడ్ మీద వర్క్ చేసినప్పుడు అతని కోడ్ బ్రేక్ అయింది. హ్మ్. సో, అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ డే వరకు వర్క్ చేసిన కోడ్ ఈరోజు బ్రేక్ అయింది. ఈరోజు హ్మ్. ఇతను ఏం చేశాడు? లేటెస్ట్ కోడ్ పుల్ చేసుకున్నాడు. హ్మ్. ఈ లేటెస్ట్ కోడ్‌లో ఎవరి చేంజెస్ ఉన్నాయి? ఏ డెవలపర్ చేంజెస్ ఉన్నాయి. హ్మ్. సో, అవి ఏ డెవలపర్ చేంజెస్ అని ఎలా తెలుస్తుంది? ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ట్రాక్ చేస్తుంది. హ్మ్. అతని ఈమెయిల్ ఐడీ ఎప్పుడు చేంజ్ చేశాడు? ఏం చేంజ్ చేశాడని డీటెయిల్స్ మొత్తం చేంజ్ చేస్తుంది. సో, అప్పుడు హ్మ్. బి డెవలపర్‌కి క్లారిటీ. ఈ ఏ డెవలపరు డెవలప్ చేసిన కోడ్ వల్ల న్యూ చేంజెస్ వల్ల ఇక్కడ కోడ్ బ్రేక్ అవుతుంది. సో, అప్పుడు ఏం హ్మ్. చేస్తాడు? ఏ డెవలపర్‌తో కొలాబరేట్ అవుతాడు. సో, నాకిలా బ్రేక్ అవుతుంది. వి నీడ్ టు ఫిక్స్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ అని చెప్పేసి కొలాబరేట్ అవుతాడు. ఓకే. హ్మ్. హ్మ్. అలాగే సి డెవలపర్ కూడా. ఏ డెవలపర్, బి డెవలపర్ చేసిన కోడ్ చేంజెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి పుల్ హ్మ్. చేసుకుంటాడు, వర్క్ చేస్తాడు. ఇన్‌కేస్ ఏదైనా ఇష్యూస్ వస్తే వీళ్ళతో కొలాబరేట్ అవుతాడు. హ్మ్. ఓకేనా? ఎలా కొలాబరేట్ అవుతాడు? ఎయిదర్ మెయిల్ కమ్యూనికేషన్ గాని, లేకుంటే వారు డైరెక్ట్‌గా అవైలబుల్ ఉంటే కాల్‌లో కనెక్ట్ అయ్యి సో, హ్మ్. కొలాబరేట్ అవుతారు. ఓకేనా? సో, హ్మ్. అది వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో, ఇప్పుడు మీకు చెప్పాలంటే వీళ్ళు బేసిక్‌గా డెవలపర్ చేసేదేంటి? దే విల్ యాడ్ కోడ్. ఓకే. అంటే హ్మ్. ఏంటి? ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే న్యూ కోడ్ యాడ్ చేయాలి. సో, న్యూ కోడ్ యాడ్ చేసిన తర్వాత అప్లికేషన్ వర్క్ అయ్యేటప్పుడు తర్వాత దే విల్ మోడిఫై డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. మేబీ సమ్ ఇంప్రూవ్‌మెంట్ చేయనీకి అడిషనల్‌గా కోడ్ యాడ్ చేయొచ్చు. సో, దే హ్మ్. విల్ మోడిఫై కోడ్. రిమూవ్ కోడ్. సో, సర్టెన్ టైమ్ తర్వాత వీళ్ళకి న్యూ టెక్నాలజీ యాప్ చేసుకున్నారు. సో, న్యూ టెక్నాలజీ యాప్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ అవసరం ఉండదు. సో, అది హ్మ్. రిమూవ్ చేస్తారు. సో, ఇట్లా కీప్ ఆన్ వర్కింగ్ ఉంటది. సో, కీప్ ఆన్ వర్క్ ఉన్నప్పుడు కీప్ ఆన్ కొలాబరేట్ అవ్వాలి. సో, కీప్ ఆన్ కొలాబరేట్ అవ్వాలంటే వాళ్ళు యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఏంటి? వీసీఎస్. ఓకే. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. వెర్షన్ హ్మ్. కంట్రోల్ సిస్టమ్ టూల్ యూజ్ చేసుకొని లైక్ గిట్ ఆర్ ఎస్‌వీఎన్ ఆర్ దేర్ ఆర్ సమ్ అదర్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ ఉన్నాయి. యూజ్ హ్మ్. చేసుకొని కోడ్ మీద వర్క్ చేసి ఆ కోడ్‌ని సెంట్రల్ రిపాజిటరీలో పెడతారు. సో, హ్మ్. సెంట్రల్ రిపాజిటరీకి ఎగ్జాంపుల్ వచ్చేసి గిట్ హబ్, గిట్ ల్యాబ్. ఓకేనా? వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ వేరు. సెంట్రల్ హబ్ రిపాజిటరీస్ వేరు. సెంట్రల్ హబ్ రిపాజిటరీస్ కోడ్ హోల్డ్ చేయనీకి, కోడ్‌ను ప్లేస్ చేయనీకి. ఓకేనా? ఓకే. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ ఆ కోడ్ మీద వర్క్ చేసి ఆ చేంజెస్‌ను ట్రాక్ చేయనీకి. ఎవరు చేశారు? ఏం చేంజ్ చేశారు? ఎప్పుడు చేంజ్ చేశారని. ఓకే. ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు రెగ్యులర్‌గా ఏం చేస్తారంటే ఈ సెంట్రల్ రిపాజిటరీలో కోడ్ ప్లేస్ చేస్తారు. హ్మ్. ఓకేనా? హ్మ్. ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ సెంట్రల్ రిపాజిటరీలో మనం నంబర్ ఆఫ్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. సో, రిపాజిటరీ అంటే నథింగ్ బట్ ఒక ఫోల్డర్ అనుకోవచ్చు. ఓకేనా? ఆ హ్మ్. ఫోల్డర్‌లో కోడ్ పెట్టేసుకుంటారు. సో, కోడ్ పెట్టిన తర్వాత సెంట్రల్ రిపాజిటరీలో ఏం చేస్తారు? డెవలపరు లోకల్ ల్యాప్‌టాప్‌లోకి కాపీ చేసుకుంటాడు ఈ కోడ్‌ని. హ్మ్. కాపీ చేసుకున్న తర్వాత చేంజెస్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? చేంజెస్ అన్నీ ఈ సెంట్రల్ రిపాజిటరీకి ప్లేస్ చేస్తాడు. హ్మ్. ఓకే. ఓకే. అలాగే ఇంకొక డెవలపర్ గూడా సెంట్రల్ రిపాజిటరీ నుంచే కాపీ చేసుకుంటాడు. హ్మ్. ఈ డెవలపర్ లోకల్‌లో వర్క్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? సెంట్రల్ రిపాజిటరీలోకి ప్లేస్ చేస్తాడు. ఓకే. ఎందుకు సెంట్రల్ రిపాజిటరీలోకి ప్లేస్ చేసేది? అందరికి అవైలబిలిటీలో ఉండాలని జెప్పేసి. ఓకేనా? ఈ హ్మ్. లోకల్ ల్యాప్‌టాప్‌లో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో ఓకేనా ట్రాక్ చేసుకుంటారు. చేంజెస్ ఏం చేస్తున్నారని జెప్పేసి. హ్మ్. ఓకే. చేసిన తర్వాత ఈ సెంట్రల్ రిపాజిటరీ లైక్ గిట్ హబ్, బిట్ బకెట్ లాంటిలో కోడ్‌ని ప్లేస్ చేస్తారు. ఓకే. అర్థమైందా? వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటని? హ్మ్. ఓకే. సో, ఈ సెషన్‌లో మనం థియరిటికల్‌గా నేర్చుకుందాం. ఓకే. నెక్స్ట్ హ్మ్. సెషన్‌లో విత్ విత్ ఎగ్జాంపుల్ ఓకే. మనం ఒక హ్మ్. రిపాజిటరీ క్రియేట్ చేసి, దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, మనం ఇక్కడ కోడ్ వర్క్ చేసి, తర్వాత గిట్‌తో దాంట్లని సేవ్ చేసి, ఆ సేవ్ హ్మ్. చేసిన కోడ్‌ని సెంట్రల్ రిపాజిటరీలో ప్లేస్ చేసి, ఇది లైవ్‌గా చూద్దాం ఎగ్జాంపుల్. ఓకేనా? హ్మ్. ఓకే. సో,
ఫైనల్‌గా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌కి ప్లస్ ఈ సెంట్రల్ రిపాజిటరీకి. సో, గిట్ అనేది మనకి మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్. ఓకే. తర్వాత ఈ కోడ్ కమిట్, ఈ బిట్ బకెట్, టీమ్ ఫౌండేషన్ సర్వీస్ ఇలాంటివన్నీ సెంట్రల్ రిపాజిటరీస్. ఓకేనా? ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ ద వెర్చువల్ కంట్రోల్ సిస్టమ్ థియరిటికల్ సెషన్. సో, టుమారో సెషన్‌లో మనం లైవ్‌గా నేర్చుకుందాం. ఓకే. థాంక్ యూ. బై.